జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కాసేపట్లో వచ్చేస్తానంటుంది. మనం వెళ్ళనిస్తామా? నువ్వు మొదలెట్టు. సరే. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేనెంత చెప్తున్నా వినిపించుకోవేంటే? నేను వెళ్ళాలి నానమ్మా, పనుందని చెప్తున్నాను అది కదా. కాదే. ఎందుకు నన్ను ఆపుతావు? అయినా మొక్కి ఇప్పుడు తీర్చుకోవాల్సిన అవసరం ఏంటే? ఏంటే ఎక్కడికెళ్తా? గుడికంటమ్మా. ఇదిగో పూల సజ్జ తీసుకొని బయలుదేరింది. ఊళ్ళో నుంచి కదలకూడదని ఆపేశారు కదా. ఆ గండం నుంచి బయటపడి తిరిగి ఇంటికొస్తే ఈ ఇంటి కోడళ్ళం గుడికొచ్చి మొక్కు చెల్లించుకుంటామని మొక్కుకున్నాను. పైగా ఇవాళ మంచి రోజు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మొక్కు చెల్లించు తీరాలి. నువ్వు మొక్కుకోవటం బాగుంది, మొక్కు చెల్లించుకోవాలనుకోవటం బాగుంది, కానీ నీ పరిస్థితే బాగోలేదే. అవునేలోకే, మంచి రోజులు కావాలంటే మళ్ళీ వస్తాయి. పుసుక్కును కాలు పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? ఓ మంచి రోజు చూసి అప్పుడు చెల్లించుకుంది కానీ మొక్కు. ప్రాణాల మీదకొస్తే దేవుడు కాపాడాడు. నాకు చిన్న ఇబ్బంది వచ్చిందని ఆగడం పాపం. నీ బదులు మొక్కు చెల్లించటానికి అది కూడా వెళ్తుంది. గుండం గుండంకి ఎలా కుదురుతుందమ్మా? ప్రాక్టీస్ ఉంది కదా. ప్రాక్టీసా? ప్రాక్టీస్ ఏంటి? అంటే వదినకి ఈ మొక్కులు పూజలు ప్రాక్టీసే కదా, అంతే కదా తాతగారు? భలే కరెక్ట్గా చెప్పా మనోడా. చెయ్యను అంటే చెప్పు, నేనే ఆ మొక్కు చెల్లించుకుంటాను. అయినా మొక్కుకుంది నీ ఆనందం కోసమే కదా. నేనే మొక్కు చెల్లిస్తాను. ఏమేలోకే, మొక్కు అన్నావు కదా, చెప్పు. ఆ చెట్టుకి ముడుపు కట్టాలా? గుళ్ళో ప్రసాదం పంచిపెట్టాలా? ప్రదక్షిణలు చేయాలి. గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. అది మోకాళ్ళ మీద. ఏంటి మోకాళ్ళ మీద ప్రదక్షిణలా? మరి అది మొక్కుకుంది అలాగే. ఏమిటమ్మా ఈ అమ్మాయి మొక్కు 108 ప్రదక్షిణలు చేయాలా? ఇలాంటి మొక్కులు మొక్కుకునే ముందు ఒకసారి ఆలోచించాలి కదమ్మా. మొక్కుకున్నది తను కాదండి, ఇది. మరి మొక్కు తనదైనప్పుడు తనేగా చెల్లించాలి. లెక్క ప్రకారం అయితే ఇదే చెల్లించాలి పంతులు గారు. కానీ నా కాలు బాలేదు. లోకే, ఇదేదో నువ్వు కావాలని చేస్తున్న పనిలో ఉంది. గుండమ్మ మోకాల మీద ప్రదర్శనలు చేస్తే తన కాలుకేమన్నా అయితే ఏమవుతుంది? కాలికేమైనా అయితే అదేమైనా ఇప్పుడు స్టేజ్ ఎక్కి డాన్స్ చేయాలా ఏంటి? చెయ్యాల్సి వస్తుంది. తాతయ్య, సరే, ఏది ఏమైనా సరే మొక్కుకున్నది నువ్వు. కావాలంటే నువ్వు చెయ్యి, తను చేయదు. ఆ మాట నువ్వు కాదు, దాన్ని చెప్పమను. ఇక్కడ బలవంతమేమీ లేదు. మీ ఆయన బాగుండాలని ఈ మొక్కు మొక్కుకున్నాను. నా కాలు బాలేదు కాబట్టి ఆ మొక్కు నిన్ను తీర్చమని చెప్పాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.